గుప్తా నూరు మూసుకుని ముందా పికిల్స్ కొండ అయితే ఆపేయాలన్నమాట. ఒక్క తెలుగు పెప్పర్స్ వెళ్ళి పెట్టి తిరుగుతుందంటే పాస్ట్ లో ఏదో జరిగే ఉంటుంది ఖచ్చితంగా. జాలి చిట్టి పికిల్స్ అసలు నిన్నటి నుంచి ఈ పేరు ఇన్స్టా గానీ యూట్యూబ్ లో తెగ మోగిపోతుంది అనమాట. అసలు మనకి ఏంటంటే ఒక కస్టమర్ ఆ అమ్మాయికి వాట్సాప్ లో అంటే వాళ్ళ బిజినెస్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పికిల్స్ కొనుక్కోవడానికి హాయ్ అని మెసేజ్ చేస్తే ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ మొత్తం పెట్టి మనకి ఏంటంటే ఈ పికిల్ ఈ ప్రైస్ ఉంది, ఈ పికిల్ ఈ ప్రైస్ ఉంది అని చెప్పేసి అయితే అంతా మెన్షన్ చేసి పెట్టింది. అంత బాగానే ఉంది. మనోడు ఎంత పద్ధతిగా ఏంటంటే మీకు పైన స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఇలా ఒక నమస్కారం ఎమోజీ పెట్టి అసలు ఎందుకు మీ పికిల్స్ ఎంత ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు అనమాట. దానికి ఈ అమ్మాయి కింద ఒక వాయిస్ నోట్ అయితే పెట్టింది అనమాట. ఆ వాయిస్ నోట్ లో ఎఫ్ అనే పదాన్ని వాడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని తిట్టింది, వాళ్ళ అక్కని తిట్టింది. ఇంకా నీకు పెళ్ళి అయి ఉంటే నీ పిల్లని వదిలేసి వెళ్ళిపోద్ది, నీ లవర్ ఉంటే నీ లవర్ని వదిలేసి వెళ్ళిపోద్ది, ముందు నీ బ్రతుకు మార్చుకో, ఈ ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, ఇంకా బంగారాన్ని కొంటావు అనేటి వాయిస్ అయితే పెట్టింది అనమాట. ఆ వాయిస్ ఒకసారి అయితే వినండి, ప్లే చేస్తాను. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని మన దెంగా. మీరైతే వాయిస్ అయితే విన్నారు కదా. అసలు ఇదే ప్లేస్ లో ఒక రివర్స్ అనుకోండి, ఆ అబ్బాయి అలా వాయిస్ మెసేజ్ పెట్టి ఆ అమ్మాయికి గనక అలా అబ్బాయి గనక సెండ్ చేసి ఉంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది. ఆ అమ్మాయి చూసారు ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే ఎఫ్ అనే పదాన్ని యూజ్ చేసి అసలు నువ్వు ఈ ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, ఇంకా బంగారం గింగారం ఏం కొంటా ఉంటుంది. ఆ అమ్మాయికి అర్థమైపోయింది అలా ముష్టి పచ్చళ్ళు అని చెప్పేసి. ఏంటంటే ఇలాంటి బేవర్స్ గాళ్ళు కొనడం వల్లే మనకి ఏంటంటే మీ పికిల్స్ అనేవి ఎంత హైప్ వచ్చి ఎంత అలాగే అందరూ కొంటున్నారు అనమాట. అదే ఆ బేవర్స్గాళ్ళు కొనడం మానేస్తే మీ పికిల్స్ని ఎవ్వడో కూడా దేగడు. అసలు ఏంటంటే మొన్న చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రేట్లు ఎక్కువ అంటే ఏదో తగ్గించేసామని సింపతి కోసం ఏదో వీడియో పెట్టింది తప్ప దాంట్లో ఒక 50 రూపాయల నుంచి ఏ రేటు కూడా తగ్గలేదు అనమాట. ఇప్పటికీ చెప్తున్నాను, ఎక్స్పెన్సివ్ పికిల్ ఏదైనా ఉంది అంటే అదే అలెక్కే చిట్టి పికిలే. కానీ మీ అందరికి ఒకటే చెప్తానంటే మనం అందరం గుప్తా నూరు మూసుకుని ముందా పికిల్స్ కొండ అయితే ఆపేయాలన్నమాట. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి అయితే రాదు. ఏంటంటే ఒక కస్టమర్ని ట్రీట్ చేయడం ఎలాగైనా అసలు తను ఏమీ అడగలేదు, తను అసలు ఏమీ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు, ఏమీ అనలేదు. కానీ అమ్మాయి అలా ఫకింగ్ అనే పదాన్ని యూజ్ చేయడం కానీ వాళ్ళ ఇంట్లో మీ అమ్మందంగా మీ అక్కందంగా సంథింగ్ ఎలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేయడం కానీ నాకైతే అస్సలు నచ్చదు అనమాట. ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి బయటకి వదలడం అయితే జరిగిందనమాట. దాన్ని బట్టి అందరూ కూడా తెగ వీడియోస్ చేస్తున్నారు. ఇదైతే నా ఉద్దేశంలో కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి రావాలన్నమాట. ఏంటంటే ఏమన్నా అంటే మేము ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ వాడుతున్నాము, మంచి మసాలాలు వాడుతున్నాము అంటారు. ఎంత బొంగుల మసాలాలు వాడినా, ఎంత మంచి మసాలాలు వాడినా దానికి టేస్ట్ అయితే మారదనమాట. ఏంటంటే ఒకసారి మీరు టైగర్ మాయ పికిల్స్ ట్రై చేయండి, మినీ ఇంటి రుచులు ట్రై చేయండి, లేదంటే డీపీ ఫుడ్ ట్రై చేయండి, వారధి ఫార్మ్స్ వాళ్ళు ట్రై చేయండి, ఫుడ్ ఆన్ ఫార్మ్ ట్రై చేయండి. వీళ్ళందరి పికిల్స్ రేట్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి పికిల్ బిజినెస్ లో మనకి చాలా మార్చి అయితే ఉందన్నమాట. వీళ్ళకి ఏంటంటే అమ్మాయి మన రేట్లు తగ్గించింది కదా, కానీ ఇంకా ఇలాగ అనడంతో మళ్ళీ ఎక్కడ ఎవరు రేట్లు తగ్గించమంటారో అని చెప్పేసి తనకు వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్తో ఈ విధంగా అయితే మాట్లాడింది అనమాట. మీరైతే వాయిస్ విన్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. దాంట్లో తను ఒక వర్డ్ అయితే యూజ్ చేసింది అనమాట. ఏంటంటే మీ ఆవిడని వదిలేసి వెళ్ళిపోద్ది, మీ లవర్ని వదిలేసి వెళ్ళిపోద్ది అని చెప్పేసి అది యూజ్ చేస్తుంది అనమాట. ముందు మీరు అందరూ తనను క్వశ్చన్ చేయండి, నిన్ను ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు, నిన్ను ఎవరు ఏం చేశారని క్వశ్చన్ చేయండి. ఎందుకంటే తన బ్యాగులు కత్తులు పెప్పర్ స్ప్రేలు పెట్టి తిరుగుతుందంటే పాస్ట్లో ఏదో జరిగే ఉంటుంది. ఖచ్చితంగా జరగకుండా ఇలాంటి పెప్పర్ స్ప్రేలు పట్టుకుని ఇలా కత్తులు పట్టుకుని తిరగదనమాట. అసలు ముందు తన క్వశ్చన్ చేయండి. ఏంటంటే ఏదో ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఏదో పెట్టుకున్నారు కదా, ఏదో ఫోన్లు ఎక్స్పోజింగ్ చేసుకుంటే ఏ అమ్ముకుంటున్నారు ఫోన్లే అని అనుకున్నాము. కానీ ఒక కస్టమర్ని ట్రీట్ చేయడం కూడా రావట్లేదు అనమాట. ఒక పెద్ద బిజినెస్ అయినా చిన్న బిజినెస్ అయినా ఒకవేళ కస్టమర్ కొన్నా కొనకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళైతే రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయాలన్నమాట. అలా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరు కూడా ఖచ్చితంగా ఊరుకోవద్దు. అసలు మనం ముందు గుప్తా నూరు మూసల దగ్గర పికిల్స్ కొనడమే మానేయండి. మీరు ఖచ్చితంగా వాళ్ళకి పెట్టే 1500కి మళ్ళీ డెలివరీ ఛార్జ్ ఒక 500 అవుతుంది. ఆ డబ్బులన్నీ కలుపుకుని మీరే ఇంట్లో మీ అమ్మమ్మతోనో మీ నాన్నమ్మతోనో ఎవరో ఒకరితో కూర్చుంటే పికిల్ తయారు చేయించుకుని మీరే తినండి. వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో ఏంటో మనకి ఏమీ తెలియదు అనమాట. మనమే స్వచ్ఛంగా మీకు కావాల్సినట్టు మీరు కస్టమైజ్ చేసుకుని మీరు నీట్గా పికిల్స్ తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని ఇలాంటి వాళ్ళతో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మనం తిట్లు తినడం అనేది అయితే కరెక్ట్గా అయితే కాదనమాట. నేను ఫస్ట్ చెప్తున్నాను ఏంటంటే వాళ్ళ దగ్గర ముందు పికిల్స్ కొనడం అయితే ఆపేయండి. చాలా మంది ఇంకా ఉన్నారు పికిల్స్ అమ్మే వాళ్ళు, ఏదో నరాలు తీస్తున్నామని హైప్ చేస్తుంది కానీ అందరూ నరాలు తీసే పెడుతున్నారు పికిల్స్ అన్ని కూడాను. ఇప్పుడు మళ్ళీ దీనికి కౌంటర్ వీడియో చేసింది, మొన్న కౌంటర్ వీడియో చేసి పెట్టింది అనమాట. కింద కామెంట్స్ లో అందరూ బాగా వేసుకోవడం మొదలు పెట్టారు.
విత్ ఇన్ ఒక 5 or 6 hours లో వీడియో మళ్ళీ డిలీట్ చేసేసింది అనమాట. ఆ టైప్ అయితే అందరూ కూడా రాడ్ వేసుకున్నారు. అలా రాడ్ వేసుకోవడంతో ప్రైజెస్ అయితే తగ్గించింది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఈ అమ్మాయి ఈ విధంగా మెసేజ్ అయితే పెట్టింది అనమాట. అసలు అమ్మాయి ఇలా మెసేజ్ పెట్టడం వెనక అంటే పెట్టడం మీకు ఏ విధంగా అనిపించింది, కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అనేది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.